డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము జనగామ డిస్ట్రిక్ట్లో గల జీడికల్లు సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయము హైదరాబాదునకు 90 కిలోమీటర్ల దూరంలో ఉండును. ఈ దేవాలయం యొక్క విశిష్టత మరియు చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ దేవాలయమునకు మరొక పేరు శ్రీ వీరాచల జీడికంటి శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం అని కూడా పిలుస్తారు. దేవాలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టిన పిదప మనము ఇక్కడ రామస్తూపం కూడా మనము చూడవచ్చును. ఇక్కడ మనము గాలిగోపురమును కూడా చూడవచ్చును. గాలిగోపురము దాటుకొని ముఖద్వారము నుండి ప్రవేశించి రాములవారి యొక్క గర్భాలయంలోనికి నేరుగా వెళ్ళవచ్చును. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా దాసాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ గర్భాలయంలో స్వామివారు పద్మాసనంలో ఉంటారు. స్వామివారికి ముందు ఒక నీటి గుండము ఉండును. ఈ గుండము 40 అడుగుల లోతులో ఉంటుంది. అందులో నీరు తగ్గుట కానీ పెరుగుట కానీ ఉండదు. పాకురు కూడా పట్టుట ఉండదు. ఈ నీటినే భక్తులకు తీర్థంగా ఇస్తారు. స్వామివారి అభిషేకమునకు ఉపయోగిస్తారు. స్వామివారి కుడివైపు లక్ష్మణస్వామి మనము చూస్తాము. ఇక్కడ ఎక్కడ లేని విధంగా స్వామివారిని మీసాలతో చూస్తాము. కుడివైపు సీత అమ్మవారిని మనము ఇక్కడ చూడవచ్చును. ఇక్కడ స్వామివారు మీసాలతో ఉండడానికి కారణము రాముడు చాలా కాలము వనవాసంలో ఉండుట వలన క్షౌరకర్మలు లేకపోవడము చేత ఈ మీసాలతో ఉన్నారని చెప్తారు.
ఇక్కడ మనము చూస్తున్నది వాల్మీకి గుహ. ఈ వాల్మీకి గుహ దేవాలయమునకు వెనుక భాగంలో మనము చూడవచ్చును. సింధూర గణపతి చాలా మహిమాన్వితుడు అని చెప్పుతారు. శివాలయము, నవగ్రహాలు ఇక్కడ కలవు. ఇక్కడ సంవత్సరానికి 2 సార్లు కళ్యాణము జరుపుతారు. శ్రీరామనవమికి మరియు 2వ కళ్యాణము కార్తీక మాసములో చేస్తారు. కార్తీకము నుంచి అమావాస్య వరకు 15 రోజులు జాతర నిర్వహిస్తారు. జీడికంటి జాతర అని దీనిని పిలుస్తారు. మారీచుని వధ. ఈ రామాలయంకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద బండ, దీనిని లేడీ బండ అంటారు. శ్రీరాముడు ఈ బండ మీదనే మారీచుడిని సంహరించినారు. ఈ బండ మీద రాముని పాదములు మరియు లేడీ గిట్టల ముద్రలు మనము చూడవచ్చును. ఇక్కడ రాముడి బొటనవ్రేలు ముద్ర కూడా కనిపించును. మారీచుని బాణము తగిలిన తర్వాత దాహము అవుతుందని చెప్పిన శ్రీరాముడు తన బొటనవ్రేలుతో ఒత్తి పట్టిన నీరు వచ్చినది అంట. ఇప్పటికీ ఆ నీరు ఎంత తీసినా మళ్ళీ అంత అందులో నుంచి ఊరును. అంతేకాక ఇక్కడ రాముని పాదముద్రికలు, చేతి ముద్రికలు మనము చూడవచ్చును. ఇక్కడ ఉపాలయాలు, హనుమంతుని విగ్రహాలు, దాసాంజనేయుడు, భక్తాంజనేయుడు చూడవచ్చును. వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ అంతయు ఛానల్.